వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి. నేను మీ రితేష్. ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక సూపర్ స్పెషల్ రెసిపీతో నేను మీ ముందున్నాను. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ ఒకప్పటి మన ట్రెడిషనల్ రెసిపీ, కాకపోతే ఇప్పటి టైంలో చాలామంది నవ్వే ఒక రెసిపీ. కానీ దానివల్ల మన హెల్త్కి ఎన్నో పోషకాలతో పాటు యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్తో పాటు ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకునే ఎన్నో రకాల విటమిన్స్ కానీ ఇంకా అనేక రకాల పోషకాలు అనేటివి ఇందులో ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ దీని యొక్క టేస్ట్తో పాటు హెల్త్ ప్రాపర్టీస్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి. మన హెయిర్కి మంచిది, స్కిన్కి మంచిది, ఎందుకంటే ఇది యాంటీ ఏజింగ్ ప్రాపర్టీగా కూడా పనిచేస్తుంది. అండ్ గ్యాస్ ట్రబుల్ ఉన్నా కానీ దాని నుంచి కూడా దూరం చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇవి తీసుకున్నట్టయితే ఎంతో అంటే ఎంతో హెల్దీ. కేవలం ఒక్క గ్లాస్ మాత్రమే తీసుకుంటే చాలా రకాల హెల్త్ ప్రాపర్టీస్ అనేవి మనకి లభిస్తాయి. ఇందులో ఉండే అమినో యాసిడ్స్ వల్ల మనకి తక్షణ శక్తి అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ది బెస్ట్ హెల్తీ రెసిపీ. ముందుగా ఒక గిన్నెలో 2 గ్లాసుల వరకు బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను నేను. అరౌండ్ ఒక 4 కప్స్ వరకు ఇది ఉంటుంది. అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోండి. ఇంతకీ ఈ రెసిపీ గురించి చెప్పలేదు కదా, ఒకప్పటి మన ట్రెడిషనల్ రెసిపీ అండి, గంజి అనమాట. ఆ గంజిని నా స్టైల్లో కొంచెం డిఫరెంట్గా ఇప్పటి జనరేషన్కి అందరికీ నచ్చే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. గంజే కదా అని అంత ఈజీగా తీసిపారేయద్దు. అండ్ ఈ వీడియోని స్కిప్ కూడా చేయకండి. ఇదే గంజిని మన ఇండియాలో కాకుండా బయట ఫారెన్లో అయితే చాలా ప్రౌడ్గా తీసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఎన్నో డాలర్స్ పెట్టి మరీ పర్చేస్ చేస్తుంటారు. కానీ మనకి అది ట్రెడిషనల్గా వస్తుంది, చాలా హెల్దీ మనకి. సో వీడియో స్కిప్ చేయకండి. ఇప్పుడు రైస్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత 5 to 6 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను. సో 2 గ్లాసుల బియ్యానికి 5 నుంచి 6 గ్లాసుల నేను నీళ్ళని యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ బియ్యము అంటే 2 కప్పులు అనమాట. సో నేను 8 కప్పులు జనరల్గా మనము యూస్ చేస్తుంటాము. కాకపోతే ఇప్పుడు ఒక 10 కప్పుల వరకు నేను నీళ్ళని యాడ్ చేస్తున్నాను. చిక్కటి గంజి వచ్చేంత వరకు మనం బాయిల్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చిక్కటి గంజి వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక చిన్న కడాయిలో 1 స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని చిన్న ఆనియన్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. లైట్గా ఇది కలర్ అనేది చేంజ్ అవ్వాలి. కొంచెం ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఇప్పుడు మీరు చూస్తున్నట్టు లైట్గా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత 1 లేదా 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా వీలైనంత చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టొమాటో కూడా చిన్నగా పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు చిటికెడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్తో పాటు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఈ టొమాటోలు మొత్తం కూడా మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత 1 లేదా 1.5 స్పూన్ వరకు జొన్న పిండిని యాడ్ చేస్తున్నాను. దీనివల్ల అడిషనల్ టేస్ట్తో పాటు ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు 1 లేదా 1.5 స్పూన్ వరకు జొన్న పిండిని యాడ్ చేసుకున్న తర్వాత వీడియో స్టార్టింగ్లో చేయించినట్టు ఏదైతే బియ్యం యొక్క గంజి అనేది ఉందో, అన్నం యొక్క గంజి, దాన్ని సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ గంజిని ఇందులో యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ మనం జొన్న పిండి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం చిక్కటి ఆ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. సో ఒక్కసారి మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో పాటు ఎల్లిపాయలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే ఈ హెల్దీ గంజి రెడీ అయిపోతుంది నా స్టైల్లో. మామూలుగా అయితే గంజి సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోనే కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని తీసుకునేవాళ్ళు. కాకపోతే నేను చెప్పే ఈ స్టైల్లో కనుక ప్రొసీజర్లో కనుక ప్రిపేర్ చేసినట్టయితే గంజి అనేది ఎప్పటికీ బోర్ కొట్టదు. ఇప్పటి వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం హెల్దీ కూడా. ఇది వాళ్ళ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఏమైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.